రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని మోడీ బియ్యంగా బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి మాట్లాడిన వివేక్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వరి సాగు చేసిన రైతులకు బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తూ రేషన్ లబ్దిదారులకు ప్రభుత్వం బియ్యాన్ని పంపిణీ చేస్తోందని గుర్తు చేశారు వివేక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు రైతులకు మనము 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో సన్న బియ్యంకి అది ఇప్పుడు మనకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ప్రజలకు సన్న బియ్యం డిస్ట్రిబ్యూట్ చేయడంలో కొందరు బీజేపీ నాయకులు అందరూ కూడా పోయి ఇది మోడీ ఇస్తున్నారు. ఎక్కడ కూడా మోడీ రాష్ట్రాలలో ఎక్కడ సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బడ్జెట్ తోని మన పైసలతోని మనము చూడడం జరుగుతుంది. కొన్ని చోట్ల కూడా చెప్పినారు, అరే మేము 6 కిలోల ప్రధానమంత్రి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రానికి మెహర్బానీ చేయటం లేదు. 1 రూపాయి మనము కేంద్రానికి ట్యాక్స్ కడితే మనకు కేవలము 23 పైసలు మనకు వస్తుంది. కానీ